నేను ఇందాకనే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పా అంటే, ఒక రాయి ఉల్ దెబ్బలు తిని, తిని, తిని దైవంగా మారి అందరూ వచ్చి దండం పెడతా ఉంటారు ఆ దైవానికైతే. అక్కడ ఒక రాయి వచ్చి, "అబ్బా! నాకేం జరగలేదు. నేను చానా చానా హ్యాపీగా ఉన్నాను. నన్నెవరు కొట్టట్లేదు. నాకసలు ఉల్ దెబ్బలనేదే తెలియకుండా బతుకుతా ఉండాను" అనేసి అనుకునే రాయిలాగా ఒక రాయి అయితే ఉన్నింది. ఆ రాయిని కొబ్బరికాయ కొట్టేదానికైతే యూజ్ చేస్తా ఉంటారు. అంటే ఉలి దెబ్బలు మహా అయితే ఒక 25 సంవత్సరాలు తినిందని మనం అనుకుందాం. ఇక్కడ మాత్రం ఇంకా 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక మనిషి లైఫ్ 75 సంవత్సరాలు ఉంటుంది. 75 సంవత్సరాల పాటు ఇక్కడ కొబ్బరికాయ రోజు ఫట్ 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 మన కొడతానే ఉంటారు. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్పాను అక్కడ షార్ట్ వీడియో చూడకున్నామంటే అక్కడ చూడండి, మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక మాట అయితే చెప్పారు మన అపర్ణ గారు అయితే. ఏం చెప్పారంటే, నా పెంపకం అంటే ఇలా ఉంటుంది. నా పెంపకం ఈరోజు కంపెనీ సీఈఓ అయింది. నీ పెంపకం ఇక్కడ అప్పులు తెచ్చి ఇంటిపైకి యుద్ధాలు తెస్తా ఉంది, ఇంటిపైకి పరుంబోకులను తెస్తా ఉంది అనేసి మాట్లాడిన చూడండి. అది ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది అసలు. అసలు ఎపిసోడ్లో ఈరోజు మాత్రం సూపర్ అబ్బా సూపర్. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో చాలా రోజుల తర్వాత ఆ ఎపిసోడ్ అయితే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీను ఒక్కొక్క ఎమోషన్ అయితే క్యారీ చేసింది. ప్రతి ఒక్క సీన్లో లవ్ ఉంది. అలాగే ఆ ఫ్యామిలీ కష్టం వస్తే నేనుండా అంటూ ఆదుకునే కావ్య లాంటి ఇందు ఉంది. అలాగే రాజు వచ్చి ఆ ఇందు ఇచ్చే షాకులకి నాన్న ఎక్స్పెక్ట్ చేశా, నేను ముందుతోనే ఎక్స్పెక్ట్ చేశా ఏం జరుగుతుంది అనేసి అంటాము. అది అయిపోయిన తర్వాత అపర్ణ గారు చెప్పిండే ప్రతి ఒక్క మాట, అలాగే ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా సరే వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ వాళ్ళకి సరైన న్యాయం జరగాలనేసి చూసే దుగ్గిరాల ఫ్యామిలీ మరొకసారి అయితే మనం కళ్ళ ముందర అయితే కనపడిందని మనమైతే చెప్పుకోవచ్చు. అసలు ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. రేపు అలాగే మనకు ఎల్లుండి జరగబోయే ఎపిసోడ్స్ ప్రోమోలు కూడా మనకైతే వచ్చేసాయి. రేపు ప్రోమోల గురించి మాట్లాడుకున్న తర్వాత, ఎల్లుండి ప్రోమో గురించి మాట్లాడుకున్న తర్వాత, ఈరోజు ఎపిసోడ్లో కొన్ని కీలక పాయింట్లు, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరికి చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం అడగను, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరని నాకు తెలుసు, అందుకోసమని అడగను. సరే అనేసి ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రేపు జరిగేది అలాగే ఎల్లుండి జరిగే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఇందు సైన్ పెట్టే కొందికి మన రేఖకి అక్కడే ఫీజులు అయితే ఎగిరిపోయాయి. మామూలు ఫీజులు ఎగరలేదు. అంటే ఆన్లైన్లో వాళ్ళ భర్త చెప్తా అన్నాడు. ఏం చెప్తానంటే, ఆన్లైన్లో చూసి ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసి ఉంటుంది అంటే, యూట్యూబ్ షార్ట్స్ చూసి ఎలా ఎదిగింటుందో ప్రాక్టీస్ చేసిందంట. అక్కడ ఉండేది దుగ్గిరాల ఫ్యామిలీ, దుగ్గిరాల రక్తం ప్రవహిస్తున్న మన హిందువులో అక్కడ యూట్యూబ్ షార్ట్స్ చూసి నేర్చుకోవాల్సినంత అవసరమే ఉంది. ఎవరినైనా సరే మడత పెట్టే కెపాసిటీ ఉన్న అమ్మాయి, అలాగే ఎవరినైనా సరే తన వైపుకి తిప్పుకునే గల శక్తి ఉన్న అమ్మాయి. అదే రక్తం అనేది ఒకటి ఉంటుంది చూడండి. అంటే మనం చెప్తానంటారు కదా, అది పలాని వంశం రక్తం రా, అందుకోసమే ఆ పౌరుషం కానీ ఆ తెలివితేటలు కానీ అనేసి అంటారు చూడండి. అదే మీ రక్తం ఉంది చూడండి. అక్కడ మీ ఇంటికి పేరు లేదులేండి. ఆ రుద్రాణి గారి రక్తం ఉంది చూడండి. నువ్వు పరుంబోగులాగా తయారయ్యావు రేఖ గారు. అలాగే అది అయిపోయిన తర్వాత నువ్వు పెంచిన మీ మేనకోడలు పరుంబోగు కన్నా నీకన్నా డబుల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఆ విధంగా మీ ఫ్యామిలీ ఆ విధంగా తయారైతే దుగ్గిరాల ఫ్యామిలీ మాత్రం అంచెలంచెలుగా ఎదిగి మనమందరికైతే వచ్చింది. అందుకోసం అనేసి ఆ రక్తం, ఆ వంశాన్ని రక్తం రా అనేసి మనకైతే చెప్తారు కదా. ఆ విధంగా అయితే మొత్తానికైతే రేఖకి అక్కడ ఆఫీస్లోనూ ఫీజులు ఎగిరిపోయినాయి, ఇంట్లోనూ ఫీజులు ఎగిరిపోయినాయి అని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి మొత్తానికైతే సీఈఓ అయిన తర్వాత సంతకం పెడితే, ఆ సంతకం పెడితే అసలు ఎలా పెడతాం సంతకము, చదువు అసలు అక్షరం ప్రీ కేజీకి కూడా పోలేదు కదా అనేసి అంటా ఉంది. ప్రీ కేజీకి పోలేదని నువ్వు అనుకుంటా ఉన్నావు. అక్కడ డిగ్రీ పట్టా తీసుకునిందని మాకు తెలుసు. అది నీ వెనకాలే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోయావు. అది నీ తప్పేరాక. ఎందుకంటే ఒక మనిషిని జైల్లో కట్టేసినట్టు కట్టేస్తే ఆ మనిషి జైలు సొరంగం నుంచి దూరి కూడా బయటకు వచ్చే కెపాసిటీ మన దుగ్గిరాల ఫ్యామిలీలో ఉంది. అది నువ్వు గమనించలేకపోయావు. ఎందుకంటే ఆ రక్తంలో ఆ పవర్ ఉందనేసి నీకు తెలిసినా కానీ నువ్వు సైలెంట్గా ఉన్నావు చూడు. అదే నువ్వు చేసిన పెద్ద మిస్టేక్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. సరే అని మొత్తానికి అదైంది. అదైన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈఎంఐలు, బాడుగులు, చాలా గొడవలు అనేది ఉంటాయి. పిల్లల స్కూళ్ళు, కాలేజీ ఫీజులు, ఏదేదో కష్టాలు అనేది ఉంటాయి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యాక్సిమం అక్కడ జాబ్ చేసి ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 సంపాదిద్దాము అనేసి వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు. అలాంటిది వాళ్ళు పట్టుకూడు కొట్టాలనేసి వాళ్ళకి జీతాలు లేకుండా చేస్తే ఆ జీతాలు వచ్చిన అడ్వాన్స్ని ఇమ్మీడియట్గా పోయేసి అందరికీ జీతాలు సెటిల్మెంట్ చేసింది చూడండి. అదే దుగ్గిరాల ఫ్యామిలీ అంటే అందరు క్షేమ సమాచారాలు కోరుకునే వాళ్ళే దుగ్గిరాల ఫ్యామిలీ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఆషామాషి కాదని మనం మరొకసారి అయితే కావ్య అయితే నిరూపించింది. కావ్య నిరూపించిన తర్వాత మన రాజ్ అయితే అక్కడ మీకు ఇచ్చిండే షాక్ నాకు తెలుసు అనేసి రాజ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. అసలు నేను ప్లే చేయొచ్చు, కానీ నేనైతే ప్లే చేయలేను కొన్ని అనివార్య కారణాల వల్ల. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే
సూపర్ ఎపిసోడ్ ఆడికి అయిపోయిన తర్వాత సరే అనేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తానంటే ఒక ఆడబిడ్డ పైన చెయ్యి వేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో వచ్చి ఫల్ ఫల్ అనేసి వాడినైతే చిత్తగొట్టింది. అసలు 2 చెంపదెబ్బలు పగిలిపోయినాయని చెప్పొచ్చు. 2 చెంపదెబ్బలు పగిలిపోయిన తర్వాత ఏదైతే మాట ఇచ్చిందో, అంటే నేను సీఈఓ అవుతాను, నేను కొన్ని రోజులు ఆఫీస్లో బాధ్యతలు తీసుకుంటాను, బాధ్యతలు తీసుకున్న తర్వాత నీ డబ్బు రూపాయితో సహా నేను ఇస్తాను అనేసి అతనికి ఏదైతే మాట చెప్పిందో ఆ మాటకి అక్షరాల న్యాయం చేసిందని చెప్పొచ్చు. అక్షరాల న్యాయం చేసి వాడికి వడ్డీతో 10 లక్షలు, నీ 10 లక్షలతో పాటు వడ్డీతో పాటు ఇస్తానని తీసుకెళ్ళు అనేసి అంది. అక్కడ రేఖ అందరూ షాక్ అయిపోయారు. అసలు 10 లక్షలు ఏం చేసింది అనుకుంటా. అంటే అది ఏమన్నా చేయను, ఎందుకంటే అక్కడ తన అక్కలాగా భావిస్తాను కాబట్టి, తన అక్క కూతురు అంటే పెద్దమ్మ కూతురు కాబట్టి అక్కడ ఏదన్నా సరే, ఎంత ఫ్రాడ్ అన్నా సరే దుగ్గిరాల ఫ్యామిలీలో ఉండేది అదే. మీరు ఎంత తొక్కేయాలని చూసినా, ఏం చేయాలని చూసినా ఆ ఫ్యామిలీ అందరినీ కావాలనుకుంటుంది. అందుకోసం అనేసి స్వప్న ఎన్నిసార్లు బయట పెట్టాలని చూస్తే స్వప్న అంటుండే. ఐశ్వర్య ఎన్నిసార్లు తప్పు చేయాలని చూసినా మన కావ్య అయితే అండగా, కావ్య అంటుండే ఇందు అయితే అండగా అయితే నిలబడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అండగా నిలబడి మన ఐశ్వర్యకి అయితే 10 లక్షలు ఇచ్చి ఆ పెద్ద బిగ్ రిలీఫ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మామూలు రిలీఫ్ కాదు. ఇప్పుడు 10 లక్షలు ఎవరన్నా అప్పు ఉందంటే ప్రతిరోజు టార్చర్ వచ్చి పెడతా ఉంటే ఆ టార్చర్ నుంచి బయటపడితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను వదిలేసి నువ్వు నాటకాలు ఆడడం మొదలు పెట్టావా అంటే బుద్ధి ఆడిపోతుంది చెప్పు. ఆ నాన్న బుద్ధి ఆడిపోతుంది చెప్పు. అసలు పోదు అసలు అది ఆ విధంగా. అందుకోసం అనేసి నువ్వు ఈ రోజుకి ఆడే ఉండవు. అందుకోసం అనేసి మన అప్పన్న గారు అయితే ఒక మాట అయితే చెప్పారు, నేను పెంచిన బిడ్డ ఈరోజు కంపెనీకి సీఈఓ అయింది, నువ్వు పెంచిన బిడ్డ ఈరోజు అప్పులు పాలయ్యి రోడ్ల వెంబటి తిరుగుతా ఉంది అని చెప్పింది. చూడండి, సూపర్. అసలు డైలాగ్ ఎవరు రాశారో కానీ ఎక్స్ట్రాడినరీగా రాశారు. అందుకోసం నేను చెప్పాను, ఫస్ట్ కొన్ని రోజులు కష్టపడ్డా కానీ ఆటోమేటిక్గా ఫ్యూచర్ అనేది మనకు మంచి చేస్తుందని మనకైతే నిరూపించింది. అందుకోసం అనేసి నా యూట్యూబ్లో వ్యూస్ రాకపోయినా సరే నేను కష్టపడి నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోవాలి. ప్రయత్నం అనేది ఏదో ఒక రోజు దేవుడి రూపంలో వస్తుంది. అందుకోసం అనేసి నేనైతే ఈ ప్రయత్నం అయితే చేస్తాను. అసలు నేను నమ్ముకోండేది దుగ్గిరాల ఫ్యామిలీ ఎలాగైతే పడి లేసిన కెట్టంలాగా ఉంటుందో ఆ విధంగా నేను కూడా పడి లేస్తాను అనేసి అనుకుంటా ఉన్నాను. ఈ ఛానల్లో గ్రోత్ లేకపోయినా కానీ ఇంకొక ఛానల్లో అయితే నాకు మంచి గ్రోత్ ఉంది. అక్కడ ఈ ఎక్స్పీరియన్స్ని బ్రహ్మముడి సీరియల్తో ఎక్స్పీరియన్స్ని నేను అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను కాబట్టి బ్రహ్మముడి నాకు ఎప్పటికీ ఆల్వేట్ నా ఫేవరెట్ అని నేను చెప్పుకుంటాను. సరే, అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఆ ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన రేఖ వచ్చి నువ్వంతా డబ్బులు ఎందుకు దానం చేసేసావు అంటే మన అక్కడ మళ్ళీ ఇందు ఒక స్కెచ్ అయితే వేసింది. మీరున్న ఇదే పని చేసి ఉంటారు కదా ఆంటీ అనేసి బాగా దెబ్బ కొట్టింది. మా ఫీజులు అట్టే టింగ్ 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 అనేసి ఎలా ఎగరతాయి అట్టే బ్లాస్ట్ అయినట్టు ఆ విధంగా బ్లాస్ట్ అయిపోయింది ఒక్కొక్క మాటకి. అది అయిపోయిన తర్వాత సరేలే కానీ ఇదంతా డబ్బులు ఇచ్చేయి, ఎంత మిగిలిందంటే మొత్తానికి 5 లక్షలు అయితే మిగిలింది. 50 లక్షల్లో 5 లక్షలు ఇచ్చేసి ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాలంటే అని చెప్పేసిపోయింది. ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాలంటే ఇంక ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ రేఖ దావాలి. అంత ఇల్లు మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా 5 లక్షలు ఒక రోజు కూడా సరిపోదని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి మొత్తానికి అయితే ఎందుకు గుంపు ఉంటారు కదా అక్కడ, అందుకోసం అనేసి సరే అనేసి అక్కడ మనకు పనికొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన అపర్ణ గారు, సుభాష్ గారు, రాజు, అలాగే ఈ నలుగురు తప్పించే మిగిలిన అందరూ అన్వాంటెడ్గానే ఉన్నారు ఆడ. అది మాత్రం పక్కా మనం అయితే చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళ గురించి వదిలేద్దాం మనం. అది అయిపోయిన తర్వాత మనకైతే అక్కడ చెప్పిన తర్వాత రాజుకి అయితే మొండి చేయి చూపిస్తున్నాము, నాకు డబ్బులు ఇద్దాము అనేసి మన రాజు అయితే బాధపడతా ఉన్నాడు. కానీ రాజుకి అయితే డబ్బులు ఎలాగోలా హిందూస్ అవుతుంది, ఎందుకంటే దాచిపెట్టిందని నేను అనుకుంటాను. అది అయిపోయిన తర్వాత మనకి డ్రాయింగ్స్ వేసి మనకు ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలనుకుంటా. అంటే ఇక్కడ రేఖ మరొకసారి అయితే ప్లాన్ అయితే చేస్తా ఉంది. అంటే వాళ్ళ అమ్మ, ఇప్పుడు శృతి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, నీకు ఎంత కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, కానీ అనుకున్నది జరగకూడదు అనేసి అక్కడ ప్రయత్నం చేస్తా. అంటే మన రాజు వచ్చి సార్ ఆమెకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనపడిందా అనేసి అంటా ఉంటారు. అంటే హాస్పిటల్లో ఎవరున్నారనేసి మనకైతే ఇంతవరకు రివీల్ అయితే అవ్వలేదు. బహుశా వాళ్ళు ఇంపార్టెంట్ పర్సనే అని నేను అనుకుంటాను. ఇంపార్టెంట్ పర్సనే అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది రేపు ఎపిసోడ్లో. మనకు అంటే నిజం తెలీదు, హాస్పిటల్లో ఎవరున్నారని తెలియదు. రాజు కూడా ఎవరు చెప్పరు, నేను ఇప్పుడు చెప్పలేను మళ్ళీ చెప్తాను అనేసి సింపుల్గా తప్పించుకుంటాడు. అది అయిపోయిన తర్వాత ఆ డ్రాయింగ్స్ కోసం అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు డ్రాయింగ్స్ కోసం. ఆ డ్రాయింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ శృతిని రాకుండా చేయాలనేసి రౌడీలను వాళ్ళ ఇంటి ముందర కాపలా పెట్టి విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది. విశ్వ ప్రయత్నాలు చేసి మన రాజు, కావ్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే కొంచెం ఓల్డ్ ఎపిసోడ్సే కానీ ఇక్కడ మళ్ళీ కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. తప్పు పట్టలేము, ఎందుకంటే ఇంక సీరియల్ అన్నాక ఓల్డ్ ఎపిసోడ్లో ఏదైతే జరిగాయో అదే కంపెనీ, అదే సీఈఓ, అదే గోల్డ్, అదే డిజైన్స్, అదే మిస్టేక్స్ కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా అదే ప్యాటర్న్ కంటిన్యూ చేసుకొని వస్తూ ఉంటారు. కానీ వాళ్ళైతే మాత్రం బ్రహ్మముడి సీరియల్ని బతికించుకోవాలని అయితే చూస్తూ ఉంటారు. నాకైతే క్లారిటీ వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది, మంచి ఎపిసోడ్స్ రావాలి. అలాగే శృతి అయితే ఆఫీస్కి వచ్చింది. శృతి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా సక్సెస్ అయితే అవుతుందని మనకైతే తెలుసు. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి మనం అయితే చూద్దాం. వీడియోని ఇంతవరకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.
లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ.